వెల్కమ్ టు దృశ్యం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం తాజా మంత్రివర్గ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించకపోవడంపై బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నిరసన వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలోని 30 మందికి పైగా కాంగ్రెస్ నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నట్లుగా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ కు ఎంతో కాలంగా సేవలందించిన సీనియర్ నాయకుడు. అయినా ఆయనకు మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వకపోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. పార్టీ హైకమాండ్ పునరాలోచన చేసి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరారు. తమ రాజీనామాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. అదేవిధంగా జూన్ 10 మంగళవారం బోధన్ పట్టణ బంద్కు పిలుపునిచ్చిన నేతలు కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం మా సుదర్శన్ రెడ్డి గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలా. అతను ఎప్పుడు కూడా నాన్ కరప్టివ్ మరియు సీనియర్కు సిన్సియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి గారికి న్యాయం చేయకపోవడం అన్న దానికి నిరసనగా ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పదవులు అనుభవిస్తున్నా నేనైనా టీపీసీ డెలిగేట్ అయినా మా పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఈ రాజీనామా పత్రాన్ని మా గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మా అందరి నిరసనను దృష్టిలో పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారికి ఏదైతే మా నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది, ఇప్పటివరకు గత 18 నెలలుగా మేము ఎదురు చూస్తున్నాము. గౌరవనీయులు సీనియర్ సభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఇంత గతంలో ఆయన ఏ పదవి చేసినా ఏదైతే రాష్ట్ర వైద్య విద్య శాఖ కానీ మరియు భారీ నీటిపారుదల వేరే వాళ్ళకి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మంత్రి పదవులు ఇస్తున్నారు. కాబట్టి మేమందరం కాంగ్రెస్ అధిష్టానికి ఒక్కటే చెప్తా ఉన్నాం. మేము మా తరఫున మేమందరం మా నియోజకవర్గం తరఫున మా జిల్లా తరఫున మేమందరం కోరుతున్నాం. సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా. లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై